కార్యక్రమం చెందాలి అనేటువంటి కాంక్ష ఆవిడకి ఉంది, కానీ వేరొక లాభాపేక్ష కానీ ఇంకోటి కానీ ఏదీ లేదు. భగవంతుని యొక్క అందులోన ఆవిడకి అత్యంత ప్రీతికరమైనటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి. ఆవిడకి ఆ వెంకటేశ్వర స్వామి సేవ చేయాలన్నా, ఆయన యొక్క పూజ చేయించుకోవాలన్నా సరే ఎంతో ఆరాటంతో ఆవిడ ముందుకు వస్తూ ఉండేది. నా చిన్నప్పటి నుంచి ఆవిడ చూస్తూనే ఉన్నాను దేవాలయంలో. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి పుత్ర పౌత్రాభివృద్ధిగా అభివృద్ధి చెందుతూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ ఉద్యోగ విరమణ సమయంలో ఆవిడికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాంజులు. అందరికీ నమస్కారం. నా పేరు గోగుల సరోజని. నాకు రమాబాయి గారు దొడ్డమ్మ అవుతారనమాట. గరుడ వెంకట చంద్ర బంగారాజు గారి కూతురైన నాగమణి రామకోటి దంపతుల ప్రథమ పుత్రిక గ్రంథి వెంకట రమాబాయి గారు. రమాబాయి గారు దేవీ నవరాత్రులైన 7వ రోజున జన్మించారు. 24/9/1963 విశాఖపట్నం కుర్పా మార్కెట్లోని వాళ్ళ తాతగారైన బంగారాజు గారి ఇంట్లోనే ఆవిడ జన్మించారు. రమాబాయి గారికి ఒక చెల్లి, 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. 1986 అనకాపల్లి వాస్తవులైన తమ్మ కృష్ణారావు గారికి రమాబాయి గారికి ఇచ్చి వాళ్ళ తాతగారికి వివాహం చేశారండి. ఆవిడ చదువు వచ్చి 1-2 తరగతులు 4th క్యాథలిక్, 3-7 తరగతులు RCM, 8-10 తరగతులు కమలా నెహ్రూ, ఇంటర్ విశాఖ ఉమెన్స్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. ఆవిడకి ఏకైక సంతానం. తన పేరు అనూష. రమాబాయి గారి తాతగారు జగన్నాథ స్వామి టెంపుల్కి ధర్మకర్త. వాళ్ళ మనవరాలైనందువలన రమాబాయి గారికి 22/12/1982 క్లర్క్ పోస్ట్ టైపిస్ట్ను అతను అప్పగించారండి. రమాబాయి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా అంచెలంచెలుగా ఎదిగారు. ఈ పదవులన్నింటినీ సమన్వయం చేసుకుంటూ తన సంసార జీవితాన్ని చూసుకుంటూ మా బంధువులకి బయట వాళ్ళకి కూడా సహాయ సహకారాన్ని అందిస్తూ తన జీవితాన్ని ఆనందంగా సాధించుకు వచ్చారు. మా అందరికీ ఏ టెంపుల్స్కి వెళ్ళినా రమాబాయి గారి పేరు చెప్పగానే దేవుడి సన్నిధిలోనే మాకు దర్శన భాగ్యం అనేది జరిగేది. అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ బయట వాళ్ళతో కూడా కలిపి ఒకసారి దివ్య దర్శనం యాత్రకి తీసుకుని వెళ్ళారు. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా మాకు లేకుండాను, రూమ్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడాను మాకు చాలా చక్కగా దర్శనాలు కూడా ఇప్పించారు. ఏ ఫంక్షన్స్ అయినా, మ్యారేజెస్ అయినా ఆవిడ సలహాలు అనేది మాకు కంపల్సరీగా ఉండాలి. రమాబాయి గారికి సాయం చేసే గుణం ఆ భగవంతుడు ఇచ్చారు. మనందరికీ కూడా అలాగే ఆవిడ సాయం చేశారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఎప్పటిలాగే ఆవిడ సలహాలు మాకు కావాలి. ఎప్పటిలాగే అందరిళ్ళకి కూడా రావాలని కోరుకుంటున్నాం. రిటైర్మెంట్ తర్వాత మీ రోజులు ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతతో నిండుకోవాలని మేము కోరుకుంటున్నాం. రిటైర్మెంట్ అంటే ఇక్కడితో ఆగిపోవడం కాదు, అది కొత్త ప్రయాణానికి ఒక ఆరంభం మాత్రమే. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి. మీ చరణులే మా హృదయస్ఫూర్తి. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. నా పేరు అనూష. నేను రమాబాయి కూతుర్ని. అంటే నాకు మాట్లాడడం సరిగ్గా రాదు, కొంచెం భయం. చిన్నప్పటి నుంచి నాకు ఇది లేదు అని అనుకుండా మా పెంచింది. మా అమ్మ అనుభవించలేంది నాకు అనుభవించాను. నేను కష్టపడ్డాను, నా కూతురు కష్టపడకూడదని చెప్పి అలాగే పెంచింది నన్ను. మా అమ్మది జాయింట్, అంటే మా అమ్మమ్మ మా తాతగారి ఇంట్లో ఉండేది. మా అమ్మ అందరూ అక్కడే ఉన్నారు. అందువల్ల ఎంతమంది అంటే ఇప్పుడు ఒకటంటే ఫ్రెండ్స్ కదా, కానీ 10 మంది ఒక ఇంట్లో ఉంటే చూడలేరు కదా. అందువల్ల అందరికీ ఒకలాగే తీసేవారు. అందువల్ల మా అమ్మ నాకైతే చిన్నప్పటి నుంచి ఇది లేదు అని లోటు లేకుండా పెంచింది. ఇప్పుడు అదే నా కొడుక్కి ఇంకా ఎక్కువ చేసింది. ఇంకా మాట్లాడలేదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ చక్రవర్తి.
నేను వెంకట కృష్ణారావు గారు రమాబాయి గారి అల్లుడిని నేను. మాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతుంది సార్. నేను ఏ రోజు కూడాను ఒక అల్లుడి గారిని చూడలేదండి, ఎప్పుడైనా చూశారు. నేను చాలా అదృష్టం ఉంటుంది చెప్పాలంటే. అంటే ఇలాంటి పెద్ద ఫ్యామిలీలో, అంటే పెద్ద ఫ్యామిలీ అంటే ఇక్కడ ఉంటాయి కదండి, మీ అందరినీ చూసిన తర్వాత నాకు ఎంత పెద్ద ఫ్యామిలీలో మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారని నాకైతే దానికైతే కనుక చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా మా అత్తయ్య గారు ఉన్న పొజిషన్లో ఆవిడకి ఎంత రెస్పెక్ట్ అయితే ఇచ్చారో నాకు కూడా ఈ రోజు ఆ రెస్పెక్ట్ అలానే కంటిన్యూ చేశారు. అంటే చాలా మందికి నేను తెలియదు ఈ రోజు. అంటే మా అత్తయ్య గారితో ట్రావెల్ చేసినప్పుడు నేను చాలా తక్కువ మంది చూశాను. మా వైఫ్ అనుష, నా పేరు కళ్యాణ్ చక్రవర్తి. అంటే ఇందాక సార్ ఒకరు చెప్పారండి, మన జర్నీ అనేది ఫస్ట్ డే ఎలాగైతే ఉందో ఎండింగ్ డే అనేది అంత హ్యాపీ మూమెంట్స్ అనేది ఎండింగ్ అవ్వాలని. అంటే చాలామంది అంటారు కదా, ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమేనని. దేవుడు మనకి 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చారండి, దాంట్లో జస్ట్ 62లోనే ఉన్నాం మనం. ఇంకా మా అత్తయ్య గారికి ఇలానే సపోర్ట్ ఇస్తూ మీ అందరూ కూడా ముందుకెళ్తారని చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి. The stage and the special guest, chief guest, రమాబాయి గారు. రమాబాయి గారు మాకు వదిన అవుతారు, మా అత్తయ్య గారు అవుతారు. she is more than a family member, and her profession and family she was balancing a lot, and we have to take her as an example for our future. And she has got very good commitment and sincerity, and everything we have to learn from her. So I request everybody to follow and take a benchmark for her commitment, her sincerity, and her profession, and balancing the family. I wish her a happy superannuation life and her family also. Thank you. నా పేరు చిన్నరమాబాయి అని పిలుస్తారు. ఎందుకంటే పుట్టింది పెరిగింది అంతా ఈ వాతావరణంలోనే కాబట్టి అందరూ నాకు చిన్నరమాబాయి అనే పిలుస్తారు. థ్యాంక్ యూ. తదుపరి శ్రీ రమాబాయి గారు వియ్యపురాలు గారు మాట్లాడతారండి. రమాబాయి గారు నమస్తే అండి. రమాబాయి గారు నాకు వేపరాలు అంటే అది మాట ఎక్కడికో వెళ్ళిపోతుంది, కానీ అసలు ఎప్పుడో బిహేవ్ చేసుకోలేదు. ఒక వేపరాలు అంటే చాలా మంది ఒక రకంగా ఉండేది, వీళ్ళ గురించి వాళ్ళు భయపడ్డాం, వాళ్ళ గురించి వీళ్ళు భయపడ్డాం, ఇలాంటివి మీరు చూసుకుంటారు. నాకు తెలిసి మేము ఇద్దరు ఎప్పుడు అలా ఉండేది. చాలా జర్నీస్ చేసాము, ఎంతో ఎంజాయ్ చేసాము. తనతో పాటు గౌరవం అంటారా, మీ అందరూ యాక్చువల్ నాకు తెలియదు. తన వల్ల నాకు ఇంతమంది మెంబర్స్ నాకు పరిచయం అయ్యారు. టెంపుల్లో కరెంట్ ఎక్కడికి వెళ్ళినా కానీ గుర్తించడం, మాట్లాడేస్తాం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ సార్ వీళ్ళందరూ కూడా నాకు మన టెంపుల్లో రావడం, పలకరించడం, నాకు నిజంగా నాకు బయట ప్రపంచం తెలీదు. ఇలా టెంపుల్స్ కానీ ఈవెంట్స్ కానీ ఇవన్నీ నాకు వారి వల్ల నాకు తెలిసినాయి ఇవన్నీ కూడాను. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ కానీ డ్యూటీ కానీ డెడికేషన్, తనకు కూడా డెడికేషన్ ఎక్కడ చూడలేదండి. టైం సెన్స్ కానివ్వండి, డెడికేషన్ కానివ్వండి, ప్రేమతో చూడడం, అభిమానంతో చూడడం, మీ పిల్లలు మా పిల్లలు భేదం అస్సలు లేదు తనకి. సరిగా ఎంత కష్టం, ఎవరికి ఏ కష్టం వచ్చిందంటే వెంటనే తన దగ్గర ఉండి తన సొంత విషయం నాకు భావిస్తాను చూడడం. ఎందుకంటే మామూలుగా చెప్పుకోవడం వేరు, నా లైఫ్లో నా జరిగిన సంఘటనలకి తను అనుభవం నా వెంట ఉండి నన్ను నిలబెట్టాను. ఇప్పుడు కూడా నేను తన గురించి చెప్పుకోలేకపోతే ఇంకా నాకు ఛాన్స్ ఉండదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరినీ సమానంగా చూస్తారు. మా పిల్లలందరినీ ఒకేలా చూస్తారు. వాళ్ళ పిల్లలాగా అనుసరింతో పాటు మమ్మల్ని కూడా ఆవిడ దగ్గర ఉంచుకునేవారు, పెంచుకునేవారు. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని తీసుకొచ్చేవారు. ఇందులో కొంతమంది కూడా చిన్నప్పటి నుంచి నేను చాలా మందికి తెలుసు. అలాగే ఆవిడ మమ్మల్ని వదిలినాకే బయటికి తీసుకెళ్ళేవారు. అలాగే మా ఇంట్లో అందరి ఇంట్లోనూ, వాళ్ళ ఇంట్లోనే కాదు, మా పెళ్ళికి కానీ ఎవరి పెళ్ళికైనా మా అత్తయ్య పెద్దగా ఉండేది. అందరూ ఆవిడ సలహాలు అడిగేవారు, అన్నీ తెలుసుకునేవారు. అలాగే ఆవిడ నాకు తెలిసినందుకు మా ఇంట్లో మొదట ఆడపిల్ల ఆవిడ ఉద్యోగం చేయడం. అలాగే ఆవిడతో పాటు మా మావయ్య గారు కూడా ఆవిడ వెనకాతలే హెల్ప్ చేస్తూ ఇద్దరు అలా ఉన్నారు కాబట్టి మా అత్త ఇప్పటిదాకా వర్క్ చేస్తుంది. అలాగే మా మావయ్య గారి సపోర్ట్ కూడా ఉంది, ఆవిడ సపోర్ట్ ఆయనకి ఉంది. వాళ్ళిద్దరు కూడా ఇకపై ఎప్పుడూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. తదుపరి అందరికీ నమస్కారం.
రమాబాయి గారితో పాటు నేను దాదాపు 30 సంవత్సరాలు కలిసి పనిచేశాను. ఆవిడ జగన్నాథం ఫెస్టివల్ వచ్చింది అని అంటే రమాబాయి గారు లేని ఫెస్టివల్ని ఊహించలేము. ఎప్పుడూ కూడా మొత్తం అంతా కూడాను ప్రసాదాల తయారీ నుండి లేకపోతే టికెట్ల అమ్మకాల నుండి మొత్తం అన్నీ కూడా తనే దగ్గరుండి చాలా చక్కగా ఎవరు ఈవోగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సహకరించడం. సహకరించిన ఇంజనీరింగ్ గారికి, సహాయ కమిషనర్ గారికి, గవర్నమెంట్ గారికి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన సోదరులకు, మా రిలేటివ్స్ అందరికీ నమస్కారం. నేను 1982వ సంవత్సరంలో జగన్నాథం దేవాలయంలో ప్లాట్ఫామ్ గుమస్తాగా పనిచేశాను. మా తాతగారు దేవాలయంలో 82వ సంవత్సరంలో దేవాలయానికి ఎవరు గుమస్తాగా లేని సందర్భంలో నన్ను తీసుకుని అక్కడ వర్క్ చేయమన్నారు. మాకు బట్టల షాప్ ఉండడం వల్ల మాకు రికార్డ్స్ అనేది ఎలా రాయాలో ఏంటి అనేది ఉండేది. నేను అప్పట్లోనే 82కి ముందే తెలుగు, ఇంగ్లీషు, షార్ట్ హ్యాండ్ అన్నీ నేర్చుకున్నాను. తర్వాత ఆ దేవాలయంలో జాయిన్ అయిన తర్వాత డిసెంబర్ 22న నాకు ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఉద్యోగానికి మా తాతగారు 10 రోజులు హైదరాబాద్లో ఉండి ఆఫీసులో అందరితోటి ఎలాగైనా రావాలని అప్పుడప్పుడు అనుకుంటున్నగా 20 సంవత్సరాలు జగన్నాథంలో చేసిన తర్వాత 2001 సంవత్సరంలో మేనేజర్ కింద కన్నడ సత్రంలో 6 సంవత్సరములు చేశాను. అక్కడి నుంచి ఎరుకుమాంబ దేవాలయంలో అలా అనకాపల్లి 5 సంవత్సరములు అయ్యి మొత్తానికి 41 సంవత్సరములు సర్వీస్ పూర్తి చేశాను. ఇన్ని సంవత్సరములు అన్ని దేవాలయాల్లో సిబ్బంది, ఈవోలు, డిపార్ట్మెంట్ వాళ్ళు అందరి సహాయ సహకారములతో ఏ ఇబ్బందులు లేకుండా ఇన్ని సంవత్సరములు ఉద్యోగం చేయగలిగాను. ప్రతి ఒక్కరూ కూడా ఆఫీసర్లు, సిబ్బంది, ఈవోలు చూడండి. నా శ్రీమతిగా ఆవిడ నా జీవితంలో ప్రవేశించింది. ఇప్పటివరకు కూడా మా ఇద్దరి మధ్య ఏ ఒడుగుడుకు లేకుండా జీవితం సాగిపోతుంది. ఎక్కువైన కూడా ఆవిడ గురించి చెప్దామంటే ఏమీ లేదు, నేనేం చెప్పలేదు కూడా. అంతా మీకు తెలిసిందే, ఇప్పటివరకు అందరూ చెప్పిందే, నేను చెప్పాలి అంతే. మీరు అనుకుంటారు అందరూ చెప్పింది మీరు చెప్తున్నారేంటి, ఇంకేమీ లేదా అని అంటారు. ఏమీ లేదు, దయచేసి ఇప్పుడు మీకు ఇంటికెళ్ళా ఉంటుంది చందమ్మా. విశాఖపట్నం జిల్లా సహాయ కమిషనర్ గారు శ్రీమతి సి అన్నపూర్ణ గారిని, అనకాపల్లి జిల్లా డిఈఓ గారు శ్రీమతి కేఎల్ సుధారాణి గారిని, మన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు శ్రీ కృష్ణ గారిని, ఈఓస్ అందరూ వెనక్కి రావాలండి. సార్ గాయత్రి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సురేష్ గారు, పిఎస్ఎన్ మూర్తి గారు, ఆదినారాయణ గారు, అందరూ, శేఖరబాబు గారు, ఈఓస్ అందరూ కూడా రావాలండి. దయచేసి దాన్ని తగిలిస్తే సరే. ముందు ఫోటో తీసుకున్నాక అప్పుడు చూద్దాం. లాగండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ నందు కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన శ్రీమతి గంధి వెంకట రమాబాయి గారు పదవీ విరమణ చేయించున్న సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది యావత్తు సవినయంగా సమర్పిస్తున్న అభినందన చందనం. పరిమళించే ప్రసూనమా పరమ పూజ్యులైన శ్రీ రామకోటి నాగమణి పుణ్య దంపతులకు 24/9/1963 విశాఖపట్నం పాత బస్తీలో జననముందిన మీరు కడుంగ ధన్యులు.
వాగ్దేవి స్వరూపమా, చరిత్ర ప్రసిద్ధి చెందిన మహిళా కళాశాలలో విశాఖపట్నం ఇంటర్మీడియట్ విద్యను విజయవంతంగా ముగించి టైప్ రైటింగ్ కూడా నేర్చుకొని 22/12/82న శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో గుమస్తా మరియు టైపిస్ట్ గా చేరిన అనంతరం 2001వ సంవత్సరంలో టర్నర్ సత్రం మరియు ఎరుకుమాంబ గ్రూపు దేవాలయాల మేనేజర్ గా పనిచేసి విజయవంతమైన మార్గాన్ని సొంతం చేసుకున్న మీ శ్రమ అనితర సాధ్యమైనది. మహిమాన్విత మూర్తి 2012వ సంవత్సరంలో కార్యనిర్వహణాధికారి గ్రేడ్ 2గా నియమించబడి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, ఆర్కే నగర్ వగైరా గ్రూపు దేవాలయాలను పురోభివృద్ధి చేసిన మీ సేవలు నిరుపమానమైనవి. గృహస్థు రత్నమా, తేదీ 25/6/1986న కృష్ణమూర్తి గారిని పెద్దల ఆమోదంతో వివాహం చేసుకుని దాంపత్య జీవితమునకు కొంగ్రొత్త నిర్వచనం తెలియజేస్తూ చిరంజీవి అనుషకు జన్మనిచ్చి విద్యాబుద్ధులను నేర్పి క్రమశిక్షణాయుతంగా పెంచి పెద్ద చేసిన మీ కృషి శ్లాఘనీయమైనది. మహతి నినాదమా, 2019వ సంవత్సరం ఆగస్టు 15న ఉత్తమ కార్యనిర్వహణాధికారిగా దేవాదాయ శాఖ విశాఖపట్నం వారిచే ఎన్నిక కాబడి విశాఖ జిల్లా ప్రథమ పౌరుడైన కలెక్టర్ గారి ద్వారా యోగ్యతా పత్రంను స్వీకరించిన మీ ప్రతిభ మొక్కవోనిది. ప్రతిభా లహరి 2025వ సంవత్సరం కార్యనిర్వహణాధికారి గ్రేడ్ 1 అధికారినిగా పదోన్నతి పొంది శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి దేవాలయం దొండపర్తి మరియు అల్లిపురం దేవాలయాలకు సంయుక్తంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరుగా నిలిచి సుమారు 43 సంవత్సరాలు విజయబాటలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి నేడు అనగా 30/9/2025న ఉద్యోగ విరమణ చేయుచున్న మీకు చంద్రునికో నూలుపోగుల ఈ చిరు సన్మాన పత్రమును సమర్పిస్తున్నాము. ఇట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. రచన అక్కినపల్లి రాధాప్రసాదరావు గారు. నమస్కారం. చప్పట్లు. సన్మాన కార్యక్రమం అలా ఉండాలి. పుణ్య దంపతులకి కూడా వస్త్ర బహుకరణ జరుగుతున్నది. అందరూ కూడా కరతాళ ధ్వనులతో మీ యొక్క అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. జిల్లా సహాయ కమిషనర్ వారిచే దుస్తాలతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా. అయ్యా సుబ్రహ్మణ్యం గారు మీరు రండి సార్, మీరు రండి, ముందుకు రండి సార్, ఫోటో తీయండి సార్. రమాబాయి గారు తరపున అరణించి శ్రీమతి జీవి రమాబాయి గారు దంపతులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు అనకాపల్లి జిల్లా సహాయ కమిషనర్ గారికి సన్మాన కార్యక్రమం శ్రీమతి కేఎల్ సుధారాణి గారు దంపతులని కూడా సన్మానిస్తున్నారు. అనకాపల్లి కార్యనిర్వహణాధికారులు, సిబ్బంది అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. అనకాపల్లి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం నుంచి జిల్లా అధికారిని వారు శ్రీమతి సుధారాణి గారు, కార్యనిర్వహణాధికారులు, సిబ్బంది అందరూ కూడా సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. వెళ్ళండి, అనకాపల్లి జిల్లా మీరు అందరూ వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి, మీరు అనకాపల్లి కదా, వెళ్ళండి. అంతా వెనక్కి సర్దుకోండి అమ్మా, ఫొటోస్కి సర్దుకోండి. రావాలి, వెనక్కి రావాలి కొద్దిగా. ఓకే ఓకే రైట్. ఇదమ్మా ఇట్లా వాళ్ళు కూడా కనపడాలి. ఓకే అమ్మా మీరు వచ్చి వెనక్కి వచ్చండి, లేకపోతే దిగలేదు సార్. ఓకే ముందుకు రా నాన్న. గురుగారు నిలబడండి, ఒక్కసారి నిలబడండి సార్. కూడా ఆయన గ్రూపే
చోడవరం మరియు కసింకోట గ్రూప్ దేవాలయాల కార్యనిర్వహణాధికారి శ్రీ సత్యనారాయణ గారు వారి సిబ్బంది సన్మాన గ్రహీతలను సన్మానిస్తున్నారు. చూడండి భవాని, చూడండి అందరూ ఒకసారి నిలబడండి. బాను వెళ్ళాలి, నించోవాలి ఒకసారి. చూడండి, ఒకసారి చూడండి. బొబ్బిలి ఇన్స్పెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అనకాపల్లి జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సిబ్బంది శ్రీమతి జీవి రమాబాయి గారిని వారి శ్రీవారిని కూడా కలిసి సత్కరిస్తున్నారు. స్వామివారి దేవస్థానం అనకాపల్లి నుండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ ధర్మచక్రం యువ గారు మరియు సిబ్బంది. మీకు క్లియర్ గా వస్తుందండి, దయచేసి. అయ్యా గిరిగారు కొంచెం పక్కకి వెళ్ళండి సార్. రవి ఇటుపక్క రామా. అల్లిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అర్చకులు మరియు సిబ్బంది శ్రీమతి జీవి రమాబాయి గారికి వారి శ్రీవారికి చిరు సత్కారం. మనం శైలజ కృష్ణమూర్తి గారి గురించి వినుంటాం. రమాబాయి కృష్ణమూర్తి గారు వీరు. తదుపరి మీరున్నట్టే లెక్క అక్కడ. శ్రీమతి జీవి రమాబాయి గారిని కృష్ణమూర్తి గారిని సత్కరిస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. తదుపరి పార్వతీశ్వరాలయం గణేష్ నగర్ ఆర్కే నగర్ వారు సత్కరిస్తున్నారు. శివాజీ గారు పార్వతీశ్వరాలయం గణేష్ నగర్ నుంచి నూతన దంపతులకి దండల మార్పిడి కార్యక్రమం చేస్తున్నారు. అందరూ కూడా చప్పట్లు కొట్టాలండి. అందరూ కూడా కరతాళ ధ్వనులతో వారికి శుభాకాంక్షలు తెలియజేయండి. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అన్నమాట ఇప్పుడు మీకు. ఎందుకంటే ఉద్యోగ బాధ్యతలు అయిపోయి ఇంకా నెక్స్ట్ అదే. దొండపర్తి రామ మందిరం అన్న పరమేశమ్మ అమ్మవారి దేవస్థానం అర్చక స్వామి వారు సిబ్బంది నూతన దంపతులకి చిరు సత్కారం చేస్తున్నారు. తదుపరి సాయినగర్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం సిబ్బంది అర్చక స్వాములు సిబ్బంది అందరూ కూడా బాహం దేవేభ్యం ప్రాచందమాహమాయు శతమానం భవతే సదాయ పురుష ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. ధన్యవాదాలు గురూజీ. ఇంతవరకు ఇదే లోటు కనబడించింది, అది కూడా లేకుండా మీరు సంపూర్ణం చేశారు. చాలా సంతోషం అండి. సాయినగర్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఓకే. సాయినగర్ మీరందరూ ఎంతగానో స్వామి, ఇంకొకరేమో సింహాద్రప్పన్న. ఆహా, ఏమి వైభవం. సరే, మీరు కంగారు పడిపోయి నొలప చుట్టేస్తున్నారు కదా బాబు. ఓపెన్ చేయండి. అది నెక్స్ట్ మీరందరూ కూడా చక్కనైనటువంటి పాట వస్త్ర బహుకరణ చేశారు. అభిమానంతో ఆప్యాయతతో ఆయన కూడా కరుణించాడు. ఇది చాలా చాలా సంతోషమైన విషయం అండి. ఇప్పుడు అరే అర్జున్ ఒళ్ళో కూర్చోబెట్టరా. రమాబాయి గారు బంధుగణం అర్జున్ సత్కార కార్యక్రమం ఉండండి అమ్మా. పాట ఉంది, ఒక 2 నిమిషాలు ఆగండి తల్లి. అర్జున్ కూర్చో, తాటే పక్కన. ఆ లోటు కూడా తీరిపోద్దని నా బాధ. శ్రీమతి జీవి రమాబాయి గారిని వారి బంధుగణం అంతా కూడా సత్కరిస్తున్నారండి. వారి విజయపురాలు అన్ని చెప్తారు. విజయపురాలు గారు కూతురు అల్లుడు
తదితర బృందం అంతా కూడా మనవరాళ్ళు, మనవడు, బుద్ధుల మనవడు, తాతగారి ఫేవరెట్ అందరూ కూడా చక్కగా సన్మానం చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారండి? ఉన్నారు. నెక్స్ట్ సన్మానం చేసి వసంతాలు పూసే నేటి రోజు, గుమ్మలు దాయికసిన రోజు, అద్భుతమైన ఫోటో అమ్మా. కోరికలే గోటిలోన చేరిన రోజు, నిలిచిన రోజు, మంచి రోజు, ప్రసన్నమైన రోజు, వసంతాలు చిలికిన రోజు, కుల దైవం పలికిన రోజు, కన్ను తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, వసంత చూడమ్మా వస్తున్నారు అది చూడండి. చూడండి మనకి ఎంతవరకు ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ ఉత్తేజపరుస్తూ మాట్లాడండి. అన్నీ గారు తీస్తున్నా మాకు వెనకాలమ్మా లైటింగ్కి. పక్క నుంచి దగ్గరికి చూడండి అమ్మ ఒకసారి. ఓన్లీ లైవ్లే, యూట్యూబ్ లైవ్లు, ఆన్లైన్ మిక్సింగ్. వీడియోస్ బయటకు వచ్చేస్తాను ఈవెంట్లు ఉన్నప్పుడు, లేనప్పుడు నేను చేసుకుంటాను. ఏదో అలాగే అంటే మీ అంత కాకపోయినా ఏదో మాకు వచ్చింది. నేను వెళ్ళేసాను సార్, ఎప్పుడు